చికెన్ చూపించి చిట్టా లాగిన బిగ్ బాస్. పవన్ కళ్యాణ్ తో పులిహోర కలుపుతూ రీతు బిజీగా ఉంది. ఇంతలో రీతు కన్ఫెషన్ రూమ్ కి రండి అంటూ బిగ్ బాస్ పిలిచాడు. రీతు ఎలా ఉన్నారు, మీ ఎదురుగా ఒక క్లాత్ ఉంది, అది తీయండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అందులో చికెన్ చూసి బిగ్ బాస్ అంటూ రీతు ఏడుపు అందుకుంది. అదేంటి రీతు, మీరు నవ్వుతారనుకుంటే ఏడుస్తున్నారు అంటూ బిగ్ బాస్ అవాక్కయ్యాడు. బిగ్ బాస్, మా మమ్మీ గుర్తొచ్చింది నాకు చికెన్ చూడగానే. మా అన్నయ్య కూడా ప్రేమగా నాకు చికెన్ చేసి పెడతాడు. నాకిది ఆనందం బిగ్ బాస్, తినేయొచ్చా బిగ్ బాస్ అంటూ రీతు అడిగింది. తినొచ్చు, కానీ బిగ్ బాస్ ఇంట్లో ఏది ఊరికే రాదు, అది తెలుసు కదా. చికెన్ కోసం ఇంటి సభ్యుల రహస్యాలు చెప్పడానికి మీరు సిద్ధమని చెప్పడం నేను విన్నాను. నిజంగా మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని బిగ్ బాస్ అడిగాడు. తనుజకి కళ్యాణ్ అంటే ఓకే బిగ్ బాస్, నేను రెడీ అంటూ రీతు తలూపింది. మీకు ఎవరితో మొదలు పెట్టాలనుకుంటే వాళ్ళతో మొదలు పెట్టండి. ముందు మీ ఫ్రెండ్ తనుజతో మొదలు పెట్టండి అని బిగ్ బాస్ అడిగాడు. తనుజకి ఒక పర్సన్ అంటే క్రష్, ఇష్టం అని తనే చెప్పింది. తనుజకి కొంచెం సాఫ్ట్ కార్నర్ కళ్యాణ్ మీద కూడా ఉంది. కళ్యాణ్ కి ఏమైనా ఫీల్ అయినా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ లేనట్లు కనిపిస్తుంది, చూపిస్తుంది, కానీ అది కనిపించేస్తుంది, తెలిసిపోతుంది. అంటే కళ్యాణ్ తనుజ దగ్గరుంటే తను కొంచెం పాజిటివ్ గా హ్యాపీగానే ఉంటుంది. కళ్యాణ్ అలా పాజిటివిటీ, హ్యాపీనెస్ తనుజకి ఇస్తాడు.